టీవీ. చంద్రశేఖర్కి నివాళులర్పించిన భువనేశ్వరి. నిజం గెలవాలిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా మరణించిన దేవినేని చంద్రశేఖర్ చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలు, కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. భువనేశ్వర్ని చూసి భావోద్వేగానికి గురై సీతమ్మ, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని వారిని భువనేశ్వరి ఓదార్చారు. ఈ పర్యటనలో నందిగామ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తంగిరాల సౌమ్య, మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కేసినేని చిన్న, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ చంద్రశేఖర్ గారు, జోహార్ చంద్రశేఖర్ గారు, జోహార్ దేవినేని చంద్రశేఖర్ గారు, జోహార్ దేవినేని చంద్రశేఖర్ గారు, జోహార్ దేవినేని చంద్రశేఖర్ గారు, జోహార్ దేవినేని చంద్రశేఖర్ గారు. గోపయ్య కుటుంబానికి చెక్కు అందించిన భువనేశ్వరి. నిజం గెలవాలిలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో గల టీడీపీ కార్యకర్త అలవాల గోపయ్య కుటుంబానికి భువనేశ్వరి శుక్రవారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో గతేడాది అక్టోబర్ 22న గోపయ్య మృతి చెందారు. గోపయ్య చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. భువనమ్మను చూసి గోపయ్య కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. గోపయ్య కుటుంబం సభ్యులను ఓదార్చి వారి యోగక్షేమాలు భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. గోపయ్య కుటుంబ సభ్యులకు 3 లక్షల ఆర్థిక సాయాన్ని భువనేశ్వరి అందజేశారు. ఈ యాత్రలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం, జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్ఛార్జి, జాతీయ తెలుగుదేశం కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తెలుగుదేశం సీనియర్ నాయకులు కేసినేని శివనాథ్, నాయకులు, పెనుగంచిప్రోలు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. వెల్కమ్ బ్యాక్. విప్లవాత్మక సంస్కరణలతో దేవాదాయ శాఖలో సువర్ణాధ్యాయమన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దేవాదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవాదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1600 కోట్ల వ్యయంతో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10,000 దేవాలయాల వరకు ధూపదీప నైవేద్యాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించే విధంగా సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గడువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ప్రీ అపిడ్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా
ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని పలు దేవాలయాలకు చెందిన ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణకు అభినందనలు తెలిపి గజమాలతో సత్కరించారు. ఇప్పుడు ప్రకటనలు. జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. వెల్కమ్ బ్యాక్. సంక్షేమ పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. దేశంలోని ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉప్పలూరు మంతెన తెన్నేరు, మారేడుమాక, వేల్పూరు గ్రామాల పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు 4వ విడత వైఎస్ఆర్ ఆసరా మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5 గ్రామాల లబ్ధిదారులకు 310, పొదుపు సంఘాలకు చెందిన 3104 మంది సభ్యులకు 2.98 కోట్ల రూపాయల ఆసరా చెక్కును, కంకిపాడు మండలం మొత్తం 1209 పొదుపు సంఘాలకు చెందిన 12,095 మంది సభ్యులకు సంబంధించి 11.29 కోట్ల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. తొలుత సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేసి లక్షాధికారులను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనూష, డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ రంగారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, డిఆర్డీఏ ఐకేపీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. సబ్ జైలును సందర్శించిన జడ్జీలు. సత్తెనపల్లిలోని సబ్ జైలు జడ్జీలు సందర్శించారు. ఇక్కడ ఉన్న పరిసరాలను పరిశీలించారు. ముద్దాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన వసతులు, చట్టం కల్పించిన అంశాలు, అందుతున్న వసతుల గురించి తెలుసుకున్నారు. వారికి ఉన్న హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి, సత్తెనపల్లి జడ్జి, పోలీసులు, సబ్ జైలు సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రవిశంకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన క్రోసూరు ఎస్ఐ. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిని క్రోసూర్ పిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ షఫీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా మహమ్మద్ షఫీ క్రోసూర్ ఎస్సీగా బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని, నాటుసారా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకొని నాటుసారా నిర్మూలించాలని, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ప్రజల రక్షణ మరియు భద్రత కొరకు కృషి చేయాలని, విజిబుల్ పోలీసింగ్ను పెంచాలని ఎస్పీ సూచించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చండీ హోమం. రానున్న 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వేద గాయత్రి సమితి ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డులోని ఆదర్శ కాలనీ వద్ద బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు అఖండ మెజారిటీతో గెలుపొందాలని హోమం నిర్వహించారు. ఈ చండీ హోమంలో గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు భేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్ ఎయిర్ వైస్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. మనీష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ సంక్షేమ పథకాలు అమలులో మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి పలు కార్యక్రమాలను అమలు చేయటం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో ఇంధన రంగంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ ఏడాది 4 జాతీయ, 3 అంతర్జాతీయ అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డును కూడా సాధించినట్లు తెలిపారు. అనంతరం పలువురు ఎన్టీసీ ప్రతినిధులు రాష్ట్రంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాలపై సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొండవీడికోట ఫెస్ట్ 2024ను విజయవంతం చేయాలి. ఈ నెల 10, 11వ తేదీల్లో కొండవీడికోటలో నిర్వహించే ఫెస్ట్ 2024ను విజయవంతం చేయాలి. హార్టికల్చర్ జిల్లా అధికారి, పల్నాడు జిల్లా పర్యాటక శాఖ అధికారి జాన్ బిన్ను కోరారు. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు అన్నారు. రెడ్డి రాజులు పాలించిన కాలంలో నిర్మించిన కొండవీడికోట చరిత్రను తెలుసుకునేందుకు, చూసేందుకు ఈ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక, ఎయిర్ హోస్ట్ వంటివి ఎన్నో నిర్వహిస్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీడులో ఏర్పాటు చేసిన కొండవీడి ఫెస్ట్ 2024 కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెన్నీ కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను బీజే బిన్ని, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మరియు జిల్లా టూరిజం అధికారిని. మన పల్నాడు జిల్లాలో మనం గుంటూరు జిల్లా నుంచి విడిపోయినప్పుడు కానీ, ఆ తర్వాత ముందుగానే ఎప్పుడు కూడా మనకి పల్నాడు జిల్లాలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగి ఉండలేదు టూరిజంకి సంబంధించి. ఇప్పుడు మనకి మన శివశంకర్ సారు కలెక్టర్గా ఛార్జ్ చేసుకున్న తర్వాత మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ ఆయన ఒకసారి పర్యటించి వాటిని డెవలప్ చేసే క్రమంలో ఈరోజు వినూత్నంగా కొండవీడి ఫెస్ట్ 2024ని రాబోయే శని ఆదివారాలు అనగా 10 ఫిబ్రవరి, అదేవిధంగా 11 ఫిబ్రవరి 2 రోజుల్లో పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశారండి. దానికి సంబంధించి అందులో మెయిన్గా పారాగ్లైడింగ్లు, అదేవిధంగా హెలీ రైడింగు, జాయ్ రైడింగు, అదేవిధంగా ఫ్లవర్ షో, అదేవిధంగా జబర్దస్త్ టీమ్ తోటి షోసు, నెక్స్ట్ మంచి ఫుడ్ కోర్ట్ కూడా, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. అదేవిధంగా మనకి కొండవీడి పోర్ట్ని ప్రతిబింబించే విధంగా ఒక సైకత శిల్పం కూడా, అంటే శాండ్ ఆర్ట్ అంటారు దాన్ని కూడా మనకి అక్కడ ప్రదర్శించుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా చూడాల్సింది. హెలికాప్టర్ రైడ్ మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా మన గుంటూరు జిల్లాలో ఇది ఇంతవరకు జరగల. హెలి రైడ్ ఫస్ట్ టైం జరుగుతుంది. ఇంతకుముందు విజయవాడ ఎక్కడో జరిగిందన్నారు, మనకు తెలియదు. బట్ మన పల్నాడు జిల్లాలో మాత్రం ఎప్పుడు జరగలేదు, ఎరస్ట్వేల్ గుంటూరులో కూడా జరగలేదు. కాబట్టి దాన్ని అందరూ కూడా ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి మన కలెక్టర్ గారు ఆలోచనతోటి దీన్ని ఒక పెద్ద ఎత్తున, ఒక పెద్ద ఉత్సవంగా జరపాలనేది మనం ఇంతవరకే మా కలెక్టర్ గారు వచ్చినంత చాలా ఫెస్టివల్ చేసాం మనం. ఇది ఒక వినూత్నంగా మన కొండవీడిని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియపరుస్తూ, అదేవిధంగా దాన్ని ఏ విధంగా మనము ఆ ప్రాచీన కాలం నాటి దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకున్నాము అనే దాంట్లో అక్కడ గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, లేదా ఇంకో పిల్లలకి అమ్యూజ్మెంట్ టైప్లో కానీ, ఎంటర్టైన్మెంట్ టైప్లో కానీ, ట్రెక్కింగు, హార్స్ రైడింగు, పారాగ్లైడింగు, ప్లస్ అదేవిధంగా హాట్ ఎయిర్ బెలూన్సు, నెక్స్ట్ పారామోటార్సు, ఇవన్నీ పెట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ప్లస్ వినూత్నంగా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని చూసి తరించి, అదేవిధంగా మా కలెక్టర్ గారికి అందరూ థ్యాంక్స్ చెప్పాల్సిందో కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ కొండవీడి ఫెస్ట్ 2024 జరపడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు మన కొండవీడి కోట అనేది మీరు విని ఉంటారు అందరూ కూడా. ఈ మధ్యకాలంలో దాన్ని చాలా బాగా కలెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత, పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత దానికి ఒక
ప్రత్యేకమైన బడ్జెట్స్ని క్రియేట్ చేసుకొని కలెక్టర్ గారు మనం దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది ఏమిటి అంటే మెయిన్గా ఒక ప్రాచీన కాలం నుంచి మన రెడ్డి రాజులు అక్కడ మనకు పరిపాలించినప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్న కోట అది. ఆ కోటని డెవలప్ చేసుకొని మన ప్రాచీన కాలంలో వాళ్ళ కట్టిన కట్టడాల్లో కానీ అక్కడ ఉన్న వెదురుల చెరువు కానీ ఇవన్నీ కూడా మీరు తిలకించవచ్చు. అదేవిధంగా ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి దాని ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియపరచాలి. నాట్ ఓన్లీ అవర్ పల్నాడు జిల్లా, చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరికీ కూడా దీన్ని కమ్యూనికేట్ జరిగింది. వీళ్ళందరికీ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు ప్రజలు దీన్ని సందర్శించి, అంతా ప్రియ కాబట్టి అందరూ సందర్శించి దీన్ని ఎంజాయ్ చేయాల్సిందని కోరుతున్నాను.